నేను చేస్తానంటే వద్దంటారు మీరు. నువ్వు వంట చేస్తావా? వద్దు తల్లి, నన్ను ఇలా బతకని. మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళదుంపల్ని ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళలాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుందిట వంట. ఇటువంటి పెళ్ళని నాకు దొరికినందుకు చెప్పుకోవాలి. ఏమిటి మన పిల్ల రాక్షసుడు బిస్కెట్లు భోజనం చేస్తున్నాడు? ఇందాకే కదా 20 ఇడ్డెళ్ళు మింగాడు. ఆకలేస్తుందంటే నేనే ఇచ్చాను. అయినా ఇవి కొన్నావా పెట్టావా? మీరు షాప్ లోంచి ఎత్తుకొచ్చినవి కదండి. ఏ విషయానికి శృతి వాడాలో, ఏది అరిచి చెప్పాలో, ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవుదేమో నీకు. హైదరాబాద్ మహానగరానికి వచ్చినన్ని ఏళ్ళు వచ్చినాయి నీకు. ఏం లాభం? నా తలకాయ, నా తలకాయ మాడు వాసన వస్తుందండి. ఏమండి నా తలకాయ? కాదు, లోపల పప్పు మాడి వచ్చింది. ఏమండి, ఈ నోటీస్ తీసుకుని ఇక్కడ సంతకం పెట్టండి. మీరు కనకమేడల సుందరరావు గారు కదా? అవునండి, మీకెలా తెలిసింది? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. అలాగా. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 14వ పెళ్లి కొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడు లడ్లు, కారపూస పెట్టారు. నేను సామాజ వరగమన అని పాట పాడి వినిపించాను. మీరు పాట మధ్యలోనే పారిపోయారు. గుర్తొచ్చిందా? అమ్మో అమ్మో, అదెలా మర్చిపోతానమ్మా. మీరు పాడుతూ ఉంటే మా ఒంట్లో భూకంపం వచ్చినట్టు అయింది. మా ఊరు వెళ్ళగానే మా ఇంటిలో పాది డాక్టర్కి చూపించుకున్నాం. చెవిలో విష ప్రయోగం జరిగిందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ పాట బాగా నేర్చుకున్నాను, వింటారా? అయ్యో, అదేమిటండి అలా పడిపోయారు? ఇక చచ్చినా ఈ వీధిలోకి రాను. నా డ్యూటీ వేరే వీధిలోకి మార్పించుకుంటాను. వస్తానమ్మా. చాముండి, ఏమండి? నేను వంట చేస్తానన్న విషయం ఆ వచ్చిన వాడితో ఎందుకు చెప్పావు? చెప్పు. మీ గొప్పతనాన్ని మంచితనాన్ని పొగిడానండి, అది తప్పేనా? నేను వంట చేసి తగలంటాం కంటే నువ్వు ఆ విషయం నలుగురితో చెబుతూ నన్ను పొగంటం మహాబాధగా ఉంది. కూర్చో బాబు, కూర్చో. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి చూసేలు మా అమ్మాయి ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు. అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే. కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులేండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మాయి ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టవే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయడం. అమ్మా, అభిరుచి అంటే నింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి? మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తినారా? బోల్డు సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం? మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే, కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం. ఆకాశంలో బస్సు మబ్బులు, రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాయండి. బస్సు మబ్బులు, రైలు మబ్బులు ఏమిటి నా పిన్నాకుడు? ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి. అందరి భాష నాకొద్దు. నా భాష వేరు, నా భావం వేరు, నా పదాలు వేరు, నా ప్రయోగాలు వేరు. అందరూ కారు మబ్బులు అంటారు, నేను వెరైటీగా బస్సు మబ్బులు, రైలు మబ్బులు అంటాను. రాయండి. చెప్పు. రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు. ఏమిటి? చంద్రుడు వంగి చూస్తున్నాడా? పాప నడుంగాని పట్టేసిందే. అబ్బా రాయండి. ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్నా. ఎడారిలో పడవలు ఎక్కడ ఉంటాయా? అన్ని ఇసుక దిబ్బలేగా. అబ్బా, చోలు మూసుకుని రాయండి. అంటే నోరు మూసుకోమనే? అవును, రాయండి. పడవ మీద ప్రయాణిస్తున్నా కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి. ఇది మరీ చండాలంగా ఉంది. ఎవరికన్నా ఆకలిస్తే కడుపులో ఎలికలు పరిగెడుతున్నాయని రాయడం రివాజు. నాకు కానీ నా కుమార్ రాజా కోటీశ్వరుడండి. అతని కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటే చాలా చీప్గా ఉంటుంది, అందుకే కుక్కలు పరిగెడుతున్నాయి అన్నాను. రాయండి. అమ్మా,
పెంట చేయడం పూర్తయింది. మీకు సున్నం వడ్డించేయమంటారా? పెంట చేయటం పూర్తవటం పింజారి కదవా. నన్ను ఏం చేయమంటారండి? అందరూ వాడే మాటలు వాడొద్దని అమ్మగారు ఆర్డర్ వేశారు. అందుకే వంటను పెంట అన్నాను, అన్నాను సున్నం అన్నాను. మీకు దాహం వేస్తే చెప్పండి, మీకు మంచంలో సున్నం వడ్డించేస్తాను. ఏమిటి? నాకు దాహం వేస్తే మంచంలో సున్నం వడ్డిస్తాడా? నీ దిక్కుమాలిన భాషా ప్రయోగం వాడికి కూడా వచ్చేసింది. వాడు నా వారసుడండి. నీ దిక్కుమాలిన పాండిత్యానికి వారసుడు దొరికాడన్న ఆనందం తప్ప పెళ్ళయి ఇన్నేళ్లైనా మనకి ఓ వారసుడు కావాలన్న ఆలోచన లేదు నీకు. ఎందుకు లేదండి? నా మొదటి నవల అచ్చయ్యేదాకా నేను సంసార జీవితం చేయనని సరస్వతీదేవి మీద ఒట్టు పెట్టుకున్నానండి. నీ నవల అచ్చైన మరుక్షణం ఆ సరస్వతీదేవి చావడం ఖాయం. ఆవిడ్ని చంపిన పాపం నీకెందుకే? ఆ ఒట్టు తీసి గట్టును పెట్టేయకూడదు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం అనేది పాత డైలాగు. కొత్త డైలాగ్ ఏమిటి? ఒట్టు తీసి VIP సూట్ కేసులో పెట్టు. అన్నట్టు మీ చేతికి సాయంత్రం చాలా పనుంది, కాస్త దానికి రెస్ట్ ఇవ్వండి. ఈ చేతి మీద ఉన్న ప్రేమలో 10వ వంతు నా మీద లేదు కదా. నాకు పెళ్ళైతే మాత్రం సుఖమే ఉంది. మిలిటరీలో ఉన్నప్పుడు చేతికే పని, పెళ్ళైన తర్వాత చేతికే పని. అమ్మో, దీనికి దెబ్బ తగిలితే ఈ మాత్రం చేతి పని చేయడానికి ఉండదే. ఏమండి, మంచంలో సున్నం కరిగిపోతుంది, తొందరగా రండి. వస్తున్నా. ఏంటి స్టోరీ? అదేనండి, నాకు ఉద్యోగం. వినాలేవయ్యా, మరి 5 లక్షలు సంపాదించాలి కదా. సంపాదిస్తానండి. నాకేం నమ్మకం లేదు. ముందు తీసుకో. అలా వెళ్ళి ఆ ల్యాండ్ కట్ చెయ్యి. ఆ తర్వాత మొక్కలకు పాతులు తీసి నీళ్లు పోయి. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చెయ్యి. ఈలోగా నేను టైలరింగ్ షాప్ దగ్గర వెళ్ళొస్తాను. అయ్యా, ఇప్పుడు తమరు చెప్పినవన్నీ నేను చెయ్యాలయ్యా. ప్రేమ కోసం ఎన్ని పాటలైనా పడాలి. పడతానండి. అది ఉత్తమ ప్రేమికుల తాలూకు లక్షణం. ఒరే బబులు, నా షర్ట్ ఎలా పడ్డారా? నాన్న అమ్మ నీ షర్ట్లన్నీ రకరకాల సబ్బులతో పౌడర్లతో ఉతికేస్తుంది నాన్న. తెచ్చాం, కొంపలు అంటుకున్నాయి. ఏమే వాషింగ్ పౌడర్ 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 వాషింగ్ పౌడర్ పౌడర్ వాషింగ్ వాషింగ్ వాషింగ్. ఇన్ని రకాల సబ్బులతోటి పౌడర్లతోటి చొక్కా ఉతికితే నా చొక్కా కొన్ని కలరింగ్ దెబ్బతింటుందే. దేఖో భాయ్ సాబ్. నీ బొంద, నేను బాయ్ సాబ్ని కానీ నీ భర్త సాబ్ని. అరే బేటా బబ్లు వస్తున్నామా? బాబులు లేదు, గిబులు లేదు. నాళ్ళు టీబీ ఒకటే పెద్ద రోగం అనుకున్నాను. ఇప్పుడు టీవీ కూడా అంతకంటే పెద్ద రోగం అని ఇప్పుడే డౌట్ వస్తుంది. దేఖో భాయ్ సాబ్. నీ తాడి దగ్గర బాయ్ సాబ్ అంటే బాయ్ సాబు, బాయ్ సాబ్ అంటే అన్నదమ్ముడని అర్థం. నేను నీ భర్త సాబ్ అని చెప్తున్నానా? అరే బేటా బబ్లు దేఖో. ఎక్కుతానే, ముందు భర్త సాబును. ఉండండి, ఒక్కో సబ్బులో ఒక్కో ప్రత్యేక గుణం ఉండటం వల్ల అన్ని కలిపి ఉతికా. ఇప్పుడు చూడండి, మీ చొక్కా నూనె పెరుగని మెరుపు, తెల్లని తెలుపు. ఇదేమిటండి ఇలా అయిపోయింది? వాష్ చేస్తానని స్మాష్ చేసావు అనమాట. అది సరే, ఈ పిండి ముద్ద ఏంటి? అవి పిండి ముద్దలు కావండి, మీ బట్టలు ఇలా అయిపోయాయి. అంటే మొత్తం నా బట్టలన్నీ నాశనం చేసావు అనమాట. ఇప్పుడు నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలి. ఎలా? కంగారు పడకండి. జియాజీ, బాంబే డైనింగ్, విమాల్, కర్మ కర్మ. మాన్స్. ఏమయ్యా కొబ్బరి పడ్డావు? నీ చొక్కా ఇప్పుడు నాకు ఇవయ్యా. ఎందుకు సార్? మా ఆవిడ నా బట్టలన్నీ పాడు చేసింది. నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. మరి నాకు చొక్కా? నీకు చొక్కా లేకపోతే ఏమైందయ్యా? మర్యాదగా ఇస్తావా? కొత్త కండిషన్ ఏమైనా పెట్టమంటావా? అమ్ము, ఇస్తానండి. శాబాష్. నేను అలా వెళ్ళొస్తాను. ఈ లోపు నువ్వు ఈ పనులని పూర్తి చేసి మా చెల్లి వచ్చే లోపు నువ్వు ఇంటికి వెళ్ళిపో.